పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీఎంసీ వద్దంటున్న బెంగాల్, మమతని చూసి మాత్రమే ఆ ఓటింగ్. మమతకు ఓటు, బెంగాల్కు ఓటు. అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక్క ఛాన్స్ ఇవ్వమని బెనర్జీ ఆశ. అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ ముగిసింది. బెంగాల్లో జరిగిన 152 నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తగ్గిన 3.6 కోట్ల మంది ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2021లో ఇవే సీట్లలో టీఎంసీ 92, బీజేపీ 59 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రచార సమయంలో మొత్తం 294 స్థానాలకు తానే టీఎంసీ అభ్యర్థినని మమతా బెనర్జీ ప్రకటించారు. తన అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నప్పటికీ తనపై నమ్మకం ఉంచాలని ఓటర్లను కోరారు. ఆమెకున్న ప్రజాదరణ బెంగాల్ రాజకీయ ప్రచారంలో ఆమెను కీలక వ్యక్తిగా నిలబెట్టింది. అయితే రాష్ట్రంలో టీఎంసీలో ఉన్న సమస్యలను పక్కన పెట్టి ఆమె మద్దతుదారులు ఆమెను అలాగే ఆదరిస్తారా అనేది ఇప్పుడున్న అతిపెద్ద ప్రశ్న. ఫిబ్రవరి 4న బెంగాల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించిన మొదటి ముఖ్యమంత్రిగా మమత నిలిచారు. తన సాధారణ కాటన్ చీర, రబ్బరు చెప్పులు, నల్లటి స్కార్ప్తో స్ట్రీట్ ఫైటర్గా ఆమె కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్, సిపిఎంల దాడులకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటాల ద్వారా బెంగాల్ రాజకీయాల్లో ఆమె శాశ్వత బాధితురాలుగా ముద్ర వేసుకున్నారు. ఆ ఇమేజ్ను ఉపయోగించుకుని ఆమె సాధారణ పౌరులతో, క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలతో అనుసంధానమయ్యారు. ప్రత్యర్థుల నుంచి ఎదురైన మాటల దాడులను, భౌతిక దాడులను తట్టుకుని నిలబడడానికి అదొక మార్గంగా మారింది. 2021 ఎన్నికల్లో వీల్చైర్లో కూర్చొని చేసిన ప్రచారం ఆమెను ఎవరూ ఆపలేని నాయకురాలుగా చూపించింది. 2011 నుంచి టీఎంసీ ఎన్నికల ప్రచారానికి మమత కేంద్ర బిందువుగా ఉన్నారు. 2021లో ఐపాక్ చేపట్టిన బెంగాల్కు తన సొంత కుమార్తె కావాలి అనే ప్రచారం ఆమె బ్రాండ్ను మరింత పెంచింది. ప్రస్తుతం మమతాకు ఓటు వేయడం అంటే బెంగాల్కు ఓటు వేయడమే అన్న అభిప్రాయాన్ని తీసుకురాగలిగింది. టీఎంసీపై అవినీతి, దోపిడీ, హింసకు పాల్పడుతున్న ముద్ర బలంగా ఉంది. ఎస్ఎస్సీ, శారదా కుంభకోణాలు, సందేశ్ ఖాళీ, ఆర్జీకర్ ఘటనలు టీఎంసీలో బలవంతుల ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాల్లో పదవులో ఉన్న ఈ వ్యక్తులు స్థానిక ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తూ, దోచుకుంటూ సొంత సిండికేట్లను సృష్టించుకున్నారు. దీదీ ఫ్రాంచైజీ కింద వారు తమ ప్రాంతాల్లో దాదా, కండబలం ఉన్న వారి సంస్కృతిని విజయవంతంగా నడుపుతున్నారు. విచిత్రం ఏమిటంటే మమత ప్రతిష్ట ఏమాత్రం తగ్గలేదు. తన పార్టీలోని అవినీతి బురదలో కూడా ఆమె ఒక నీతిమంతులైన నాయకగా కనిపిస్తారు. ఆమె అధికారంపై ఉన్న నమ్మకం జరుగుతున్న నష్టాన్ని కప్పిపుచ్చుకుంటుంది. తన సొంత పార్టీ, ప్రభుత్వం సృష్టించిన గందరగోళం మధ్యలో కూడా మమత ఎలా విజేతగా నిలుస్తుందన్నారే, ఆమె మద్దతుదారులు ఎలా వైరుధ్యాలతో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నారు అనేది ఒక ఆసక్తికరమైన అధ్యయనం. పరిశ్రమల క్షీణత, భారీ అప్పులు, అధిక నిరుద్యోగత రేటు టీఎంసీ 15 ఏళ్ల పాలనలో చాలా దయానీయమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ నమూనా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ లోతైన ఆర్థిక సమస్యలను కప్పివేస్తుంది. లక్ష్మీ భండార పథకంలో 500 పెంపు, బంగ్లార్ యోసాతి, కృషక్ బంధు పథకాల ప్రవేశం ఇవన్నీ మమత అనుసరిస్తున్న సంరక్షణ రాజకీయాల్లో భాగమే. కేంద్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందకుండా టీఎంసీ అడ్డుకుంటుందని బీజేపీ ఆరోపిస్తుంటే, రాష్ట్ర ఖజానాలో కేవలం 5% మాత్రమే ఖర్చయ్యేలా 100కు పైగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ఆర్థిక స్తంభాలను మమత రాజకీయంగా వాడుకుంటున్నారు. దీన్ని మమతా సంక్షేమం వర్సెస్ బీజేపీ వివక్షగా మార్చడంలో ఆమె సఫలీకృతమయ్యారు. ఈ ఎన్నికల్లో మమతను పొగుడుతూ పార్టీని అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం అనే వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె వ్యక్తిత్వం, రాజకీయ వ్యూహాలు ఎన్నికల ప్రచారాన్ని, ఓటర్ల దృష్టిని రాష్ట్రంలోని సమస్యల నుండి మళ్లించి ఆమెను ప్రధాన ప్రతిపక్షంగా అమిత్ షా, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యర్థులుగా నిలబెట్టాయి. ఒకవేళ దీదీ టీఎంసీని మళ్లీ అధికారంలో తెచ్చినా ఆ పార్టీ దీర్ఘకాలిక మనుగడ ఇప్పటికీ అనిశ్చితిగానే ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.